నీ పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? రే అదంతా వద్దు. ఏ? ఎందుకంటే ఆడిరుకుంటాడు. నేను దాని గురించి అనడం లేదు. పోలీసులు లవ్ ప్రాబ్లం అంటే అమ్మాయిలకే సపోర్ట్ చేస్తారు. కృష్ణ వాళ్ళ నాన్నేమో కృష్ణ ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో తెలియదు అన్నారు. ఆయన్ని మనమే మేనేజ్ చేయొచ్చు. అందువల్ల మనమే డీల్ చేద్దాం. ఎలా డీల్ చేయడం? వెతుకుదాం. వాడి బైక్ ఆఫీస్లోనూ ఇంట్లోనూ లేదు. అప్పుడు సిటీలోనే ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. బైక్ మీద వేరే ఊరికి ఉంటే నా వైపు అలా చూడడం కాదు, అడిగిన దానికి సమాధానం చెప్పు. నేను చెప్తానురా. వాడిప్పుడు కూడా లాంగ్ డ్రైవ్ కి బైక్ లో వెళ్ళడు. అలా ఒకవేళ ఊరు వెళ్ళాలంటే వాడు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ లో ఉన్న పార్కింగ్ లోనే బైక్ పార్క్ చేస్తాడు. సో రమేష్ చెప్పినట్టు మనం వెతుకుదాం. కానీ అంతకంటే ముందు కృష్ణ మనతో విడిగా మాట్లాడినప్పుడు ఏదైనా ఒక విషయం గురించో ఒక ప్లేస్ గురించో పర్టికులర్ గా మనతో చెప్పుంటాడు. అలా ఏదైనా చెప్పాడు? ఆలోచన చెప్పు. నేను ఆలోచిస్తాను మావా. రే మామా, నీకు మాత్రం చెప్తున్నాను, ఇంకెవరికి చెప్పలేదు. అయితే రమేష్ కూడా చెప్పలేదు. సరే, రాత్రి దివ్య ఇంటి కాంపౌండ్ ఎక్కి దూకి నేను దివ్య కిస్కా ఓకే ట్వైస్ వచ్చి చండాలం. మామా, నీకు మాత్రం చెప్తున్నాను, ఇంకెవరికి చెప్పలేదు. నిన్న రాత్రి నేను దివ్య ఏంటి సెల్ఫీ తీసుకున్నారా? రే కిస్కారా. ఏంటి నీకు అదేనా? సేమ్ టు సేమ్. మనకే అదే తట్టింది. మనోడు ఇప్పుడు ఆ థాట్స్లోనే ఉంటాడు. వీడు కొత్తగా ఏమొస్తుందేంటి? రేయ్, వాడు నుంచి కనిపెట్టేశాను రా. రే, మా మస్తకల్ని ఇక్కడే కలిపాంరా. ఆ తర్వాత నాకు ఎప్పుడైతే బాధగా ఉంటుందో ఇక్కడికి వచ్చి ఒంటరిగా కూర్చుంటూ ఉంటాను. అప్పుడే నా మైండ్ కాస్త రిలాక్స్ అవుతుంది. అమ్మకి ఈ సముద్రమేనా? మరి నాన్నకి? రే, నీతో నా ఫీలింగ్స్ చెప్పాను చూడు. లేకపోతే బీర్ తాగేటప్పుడు ఏంట్రా ఈ ఫీలింగ్స్? మామా, అక్కడంతా చూశాను. వాళ్ళు లేడరా? అక్కడ లేడు. ఇక్కడ లేడరా మామ. కానీ ఆ రోజు మేమిద్దరం ఇక్కడే కూర్చొని మాట్లాడుకున్నారా. మాట్లాడుకునేటప్పుడు మేమిద్దరం కూలింగ్గా బీర్ కొట్టాం మామ. అప్పుడు వాడు అన్నాడు, ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకరోజు ఇక్కడ తాగుదామని. వాడు ఇప్పుడు ఇక్కడ లేడు. మనం అది ఇక్కడ ట్రై చేయొచ్చు కదా. అది వాడన్నాడా లేక నువ్వంటున్నావా? రేయ్, నేను నా కోసమేం చెప్పట్లేదురా, నీ కోసమే రిస్క్ తీసుకుంటున్నావు. ఏంటి బీచ్లో బీరేడో నా కోసం రిస్కా? పొద్దు నుంచి నేనే ఖర్చు పెడుతున్నాను.